నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని గృహ కార్మికులకు సంబంధించి తాజా గణాంకాలను కువైట్ సెంట్రల్ బ్యూరో విడుదల చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివరాలేకి వెళితే కువైట్లో గృహ కార్మికులు 2024 మొదటి త్రైమాసికం చివరి నాటికి, అంటే మార్చి చివరి నాటికి మనం చూసుకుంటే 1.1% పెరిగి 7,89,000కు చేరుకుందని చెప్పి, మరియు కువైట్ దేశంలో ప్రవాస శ్రామిక శక్తిలో 26.9%గా గృహ కార్మికులు ఉన్నారని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది. అలాగే మహిళా గృహ కార్మికులు 4,23,000 మంది ఉండగా పురుషులు 3,66,000 మంది కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నారని చెప్పి, అలాగే మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఫిలిపిన్ మహిళా గృహ కార్మికులు ఎవరైతే ఉండారో మహిళా గృహ కార్మికుల జాబితాలో 1,75,000 మందితో అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి, ఇది మునుపటి సంవత్సరంలో మనం చూసుకుంటే 2,05,000 మంది ఉంటే ఈ సంవత్సరం ఆ సంఖ్య 30,000 తగ్గి 1,75,000 మందిగా ఉందని చెప్పి వెల్లడించింది. అలాగే పురుషుల గృహ కార్మికులలో మనం చూసుకుంటే భారతీయులు 2,48,000 మందితో అగ్రస్థానంలో ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1,000 మంది పెరిగారని చెప్పి, గత ఏడాది 2,47,000 మంది భారతీయ పురుష గృహ కార్మికులు కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి, అలాగే భారతీయ పురుషులు మరియు మహిళలు కలిపి కువైట్ దేశంలోని మొత్తం ప్రవాస గృహ కార్మికులలో 44.7%గా ఉన్నారని చెప్పి, సుమారు 3,52,000 మంది భారతీయులు కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి, అందులో మనం చూసుకుంటే 1,05,000 మంది భారతీయ మహిళలు కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. అలాగే భారతీయుల తర్వాత 1,77,500 మందితో ఫిలిపిన్ 2వ స్థానంలో ఉంది. అలాగే భారతదేశం, ఫిలిపిన్స్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ కు సంబంధించిన గృహ కార్మికులను కలుపుకుంటే కువైట్ మొత్తం గృహ కార్మికులలో 93.3% మంది ఈ దేశాల నుంచే ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. ఏది ఏమైనా సరే గృహ కార్మికులలో పురుషులలో మనం చూసుకుంటే 2,40,000 మంది భారతీయ పురుషులు ఎవరైతే ఉన్నారో కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. మహిళలు 1,05,000 మంది కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.